అత్యంత అరుదుగా కనిపించే గ్రీన్ హనీ క్రీపర్ పక్షిని కొలంబియాలోని ఓ పొలంలో గుర్తించారు. విల్లామారియా ప్రాంతంలో ఓ రైతుకు చెందిన పొలంలో 2023లో ఇది మొదటిసారి కనిపించింది. అప్పటి నుంచి ఆ పక్షి అక్కడి వారిని కనువిందు చేస్తోంది. గత 100 ఏళ్లలో రెండోసారి మాత్రమే ఈ పక్షి కనిపించిందని అప్పట్లో పరిశోధకులు ప్రకటించారు. ఈ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొక వైపు నీలం అంటే మగ పక్షిలా ఈకలున్నాయి. దీన్ని శాస్త్రీయంగా బైలాటరల్ గైనాండ్రోమార్ఫ్ అని పిలుస్తారు. ఈ పక్షి ఆడ మగ లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఒకవైపు ఉన్న ఈకలను చూస్తే పురుష పునరుత్పత్తి అవయవాలుంటాయి. అలాగే మరొక వైపు ఉండే ఈకలను చూస్తే స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా పక్షి శాస్త్రవేత్త ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతిని కనుగొన్నారు. ఇలా ఏ జాతి పక్షిలో తాను ఇంతవరకు ఆడ మగ లక్షణాలను చూడలేదన్న డాక్టర్ హామిష్ స్పెన్సర్ ఈ పరిశోధనా వివరాలను ఆర్నిథాలజీ జర్నల్లో ప్రచురించారు. 100 ఏళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనాండ్రోమార్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని తెలిపారు. ఇక్కడ ఒక గుడ్డు 2 స్పర్మ్ల ద్వారా 2 సార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ హామిష్ స్పెన్సర్ వివరించారు. దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశం రకరకాల పక్షులకు ఆవాసం. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనన్ని వెరైటీ పక్షులు కొలంబియాలో మనకు కనిపిస్తాయి. ఆ దేశంలోని అమెజాన్ అడవులు అరుదైన పక్షులకు ఆవాసంగా మారాయి.